75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్ళు పెట్టిన పొయ్యిలు ఎక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు పావు టీఎంసీ 2500 అంటే రోజు పావు టీఎంసీ మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్ళు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జార విడుస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినరు. కట్నీళ్లు పెట్టినపోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు. సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడుతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టవా, మాట్లాడదాం. నౌ కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం రాసుకున్న, ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదన్నా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. నేను ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయిపోయిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందం అయింది, మేము 6157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతులు వచ్చి ఉంటే మీరు ఎందుకు తమ్మిడిహట్టి బ్యారేజ్ 8 సంవత్సరాల్లో కట్టలేదు? సిడబ్ల్యూసి అనుమతులు ఎందుకు తేలేదు? అంటే నువ్వు అన్ని ఫాల్తు మాటలు, అబద్ధాలు మాట్లాడుతున్నావు. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర నుంచి అనుమతి మీరు తేలేదు. ఆనాడు ఆ రోజు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్నాడు. ఆ క్యాబినెట్లో ఈయన కూడా మంత్రే. ఈ నీళ్ల మంత్రికి ఆనాడు సోయి లేదు. సోయి ఉండుంటే, తెలంగాణ సోయి ఉండుంటే, తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే ఆ రోజే అనుమతులు వచ్చేది. 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహారాష్ట్రలో, ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెసే ఉన్నప్పుడు ఎంత ఈజీగా అనుమతులు తేవచ్చు? వై యు ఆర్ ఫెయిల్డ్? రాని అనుమతులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి అనుమతులు వచ్చి ఉంటే ఎందుకు గట్లే 8 ఏళ్ళు తమ్మిడిహట్టి? ఎందుకు ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు అక్కడ? నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలి మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు.
పందికొక్కులొక్క బొక్కిరు మీరు. ఐఎమ్ ఆన్ రికార్డ్. 2328 కోట్లు పనులు చేయకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద మీరు పైసలు దొబ్బినరు, పంచుకొని తిన్నారు. 2328 crores వితౌట్ డూయింగ్ ఎ పీస్ ఆఫ్ వర్క్. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద బిల్లులు ఎత్తినరు, పంచుకొని తిన్నారు. మీరు 6000 కోట్ల పని చేయలే. అందులో సగం పైసలు ఉత్తగానే పని చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ అని సర్వే అని బిల్లులు ఎత్తినరు. నువ్వు చెప్పిన 6000లో సగం పైసలు గవ్వే. అంటే మీరు కమిషన్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు, కాంట్రాక్ట్లు మీకు అలవాటు. బీఆర్ఎస్ వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ సిస్టమే రద్దు చేసినాం, ఈపీసీ సిస్టమే రద్దు చేసినాం. ఈపీసీ పేరు మీద అడ్డగోలు దోపిడిని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రద్దు చేసింది. ఇది వాస్తవం. నువ్వు మాట్లాడుతావు మేము ఆ రోజు కమిషన్ల కోసమో దీనికోసమో మేమేదో ప్రాజెక్టు మార్చినాము అని మాట్లాడుతున్నావు. మీలాగా మేము ఎప్పుడు చేయలే. మా నిజాయితీ ఇది క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫర్ట్. ఏం చేసినాం ఇది చూపి బాబు. ఇందులో ఎంత కష్టపడ్డామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2 జూన్ 2014 నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆనాడు కేసీఆర్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. నెక్స్ట్ మంత్ జూలై 23వ తారీఖు నాడు నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఆనాటి కాంగ్రెస్ మంత్రి పేరు ఫస్ట్ పెట్టు బాబు, హసన్ ముషరాఫ్ గారు. హసన్ ముషరాఫ్ అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో నీటిపారుదల మంత్రి దగ్గరికి వితిన్ ఏ మంత్, మాది 2 జూన్ నాడు గవర్నమెంట్ ఏర్పడితే జూలై లోపల అపాయింట్మెంట్ తీసుకున్నా పోయినా. బాబు మీతో కొట్లాటొద్దు, నన్ను మా ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను వచ్చినా, మేము తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుంటాము అంటే ఆయన నవ్వి ఒక మాట అన్నాడు, 7 సంవత్సరాల నుంచి మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటేనే మేము అనుమతి ఇవ్వలేదు, ఎట్టి పరిస్థితుల్లో తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్లకు అనుమతి ఇవ్వము అన్నాడు. బతిమిలాడినాం, రిక్వెస్ట్ చేసినాం, మన బాధ చెప్పినాం, మన రైతు ఆత్మహత్యల గురించి చెప్పినాం, తల్లడిల్లినాం, తనలాడినాం. చివరికి ఆయన ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే మాకు ఎలక్షన్ ఉంది, 5 ఏళ్ళకెళ్ళి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతూనే మేము ఇయ్యలేదు, ఇప్పుడు ఎలక్షన్ల ముంగటి ఇస్తే మేము ఆగమవుతాం, మా రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి, మేము ఇచ్చే ప్రశ్నే లేదు, ఎలక్షన్ అయినాక రాపోని గప్పుడు ఏదంటే మళ్ళీ మాట్లాడదాం, ఎలక్షన్ అయ్యేదాకా ఇటాంకలు రాకు అన్నాడు. సరే ఎలక్షన్ అయినాయి, ఆడ పోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సరే ఈలోపు 16/8వ నెల అంటే ఆగస్టులో ఇంజనీర్లు కలిసినారు. మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రాగానే గిరీష్ మహాజన్ గారు అని అక్కడ బీజేపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రి అయిండు. వెంటనే మళ్ళీ పోయిన మంత్రి అయిన వారంకే పోయిన దొరకబట్టుకొని, ఎవరో గౌడు మా సిద్దిపేటలో చిన్నగుండెవెల్లో గౌడు, ఆయన కాన్స్టిట్యున్సీల లీడర్, ఆయన ద్వారా తొవ్వ పట్టుకొని ఎత్తుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి తనలాడితే బాయ్ సాబ్ మేమే ఉద్యమాలు చేసినాం, అరెస్ట్లు అయినాం, జైల్లో పడ్డాం, తమ్మిడిహట్టి దగ్గర పెంచొద్దని పోరాడిన వాళ్ళమే మేమెట్లా అనుమతిస్తామో అని ఆయన అన్నాడు. మన అదృష్టానికి గవర్నర్గా తెలంగాణ బిడ్డ విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్, ఆయన దగ్గరకు పోయి బతిలాడినా. ఆయన రాజ్భవన్కు ఇరిగేషన్ మినిస్టర్ని పిలిచి, చూడు భయ్ నేను కూడా గోదావరి జలాల మీద పాదయాత్ర చేసిన, ఇక్కడ చాలా క్రైసిస్ ఉంది, దయచేసి మీరు సహకరించాలని ప్రయత్నం చేశాను, కుదరలే. మళ్ళీ కేసీఆర్ గారు 5వ ఐటమ్ 17 ఫిబ్రవరి 2015, అది కేసీఆర్ గారి జన్మదినం, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే ముఖ్యం కాదు, తెలంగాణకు గోదావరి జలాలు ముఖ్యమని కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, నీటిపారుదల మంత్రిని ఆయన కలిసి బతిలాడిండు, మాకు ఎట్లన్నా తమ్మిడిహట్టి దగ్గర అనుమతి ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని. 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలాడంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను, ఆ ఎమ్మెల్సీ గారింటికి. నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ని కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు.
మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్ ఇంతలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లెటర్లు వచ్చినాయి, 1 కాదు 2 కాదు 3 లెటర్లు. అంటే మేము సైమల్టేనియస్గా వీటి అనుమతులు సాధిద్దామని ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్లో పర్సూ చేసినాం. ఇటు మహారాష్ట్రను తమిళహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం, ఇటు పనులు జరిపినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6,000 కోట్లు మా హయాంలో అయినాయి అన్నాడు, మీ హయాంలో 3,000 కోట్లు ఉట్టికనే దొబ్బిర్రు, పనిచేసింది 3,000. కానీ బీఆర్ఎస్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల పనులు మరో 5,000 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. అటు మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి అనుమతుల సాధన కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ను పర్సూ చేసినాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వీళ్ళు 8 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న అనుమతులు లేలే, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళది. కానీ ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతే రాలే. మేము అక్కడ సైమల్టేనియస్గా చేస్తే ఢిల్లీ నుంచి 3 ఉత్తరాలు వచ్చినాయి. అంటే మీరు ఇందాక చూసినారు, 17 ఫిబ్రవరి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వచ్చి తమ్మిడిహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇంతలో 18 ఫిబ్రవరి, ఒకసారి లెటర్ డేట్ చూపి, 18 ఫిబ్రవరి డేట్ చూడండి, 18 ఫిబ్రవరి 2015 ఎవరు రాసిండ్రు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ నౌ గో బ్యాక్ టు ద పేరా, లాస్ట్ పేరా. ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు, లాస్ట్ పేరాలో మీరు చూస్తే, under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. నీకు అన్ని నీళ్లు లేవు 160 TMCలు, మరి పైన ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 TMCల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. దెన్ మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది, ఇంకొక లెటరు 4th March 2015, అది కూడా పెట్టినాను. దిస్ ఇస్ 4th March 2015 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇదేనా డేట్ ఉందా? ఎస్, 4th March 2015. Now come to the last para, page number 12 అనుకుంటా, paragraph number 12. It is evident from detailed water, paragraph number 12, yes. It is evident from detailed water availability studies carried out by project authorities and his office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states to 75% availability of 63 TMC. ఆడ 165 ఉన్నాయి, కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 TMCలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్తూ పైకి వన్ బాబు బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగువ రాష్ట్రాల ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తూ లాస్ట్కి ఏమన్నారు, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. ద ప్రాజెక్ట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command areas. నీళ్ళని లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఇది 2వ లెటర్. దెన్ 3rd లెటర్, ఒకటిగా 3వ లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th March 2025, అన్ని 3 దగ్గరనే వచ్చినాయి. 13th March 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసినారు చూడన్నాను, కానీ ఫాస్ట్ పేజ్ 3. ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి పేజ్ 1 చదివిండు. నేను వెంటనే 3వ పేజ్ దిగవయ్యాను నేనన్నా. 3వ పేజీలో ఏమన్నది ఉమాభారతి గారు, దిస్ ఇస్ ద లెటర్. 3వ పేజీలో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ the proposed diversion of 160 TMC of water may not be available for utilizations.
The strategy to meet out the planned utilizations under such circumstances need to be clarified. Last 3 lines. అంటే ఉమాభారతి గారు కూడా 160 టీఎంసీ నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. అంటే దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయనా ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th మార్చ్ 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 మార్చ్ ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు 1 కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేము అనుమతి తెచ్చినాము అంటుండు. మీ ముఖం అనుమతి తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాసిండు? 15 అక్టోబర్ 2015 13. మరి నువ్వు అనుమతులే తెచ్చి ఉంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండర్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్. నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది. నీళ్లు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు. మరి రేవంత్ రెడ్డి నువ్వు అనుమతులు వచ్చినాయి అన్నావు కదనే. మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయ్యా, ఆపయ్యా, నువ్వు ఎవరినడికి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాడు? నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు చెప్పిందే నిజమైతే అనుమతులు వచ్చి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయడు కదా. అంటే నువ్వు ఫాల్స్ మాట్లాడినావు, ఫాల్తు మాట్లాడినావు, అనుమతులు రాలేదు కనుకనే ఈ ఉత్తరం వచ్చింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఫాల్తు మాటలు ఫాల్స్ మాటలు మాట్లాడు బంద్ చేయి. సో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ ప్రభుత్వం యూనిలాటరల్గా మార్చలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు కన్విన్స్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం ముషరఫ్ మంత్రిని కలిసినాం, గిరీష్ మహాజన్ కలిసినాం, కేసీఆర్ స్వయంగా వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసినరు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం. నంబర్ 1. మీన్ వైల్ కేంద్ర ప్రభుత్వం నీళ్లే లేవురా నాయన ప్రత్యామ్నాయం చూసుకోవాలి 1 కాదు 3 ఉత్తరాలు రాసింది. అంటే మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు నిరికిచ్చి అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ అనుమతి ఇచ్చిన చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. ఒకవైపు వైల్డ్ లైఫ్, ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోదు, ఇంకొక వైపు నీళ్ళే లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్, ది అథారిటీ ఆఫ్ ద కంట్రీ, ఎవరైతే నీళ్లు ఉన్నాయా లేదా తేల్చేది, ద అథారిటీ ఫర్ దిస్ కంట్రీ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ద యూనియన్ మినిస్టర్ ఉమాభారతి wrote a letter saying that there is no water, please look at alternate చూసుకోండి అని చెప్పిండ్రు. అయినా మేము మీలాగా కమిషన్ల కోసం, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కోసం నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టాలనా? మహారాష్ట్ర ఒప్పుకోకపోయినా అడ్డమైన కాలువలు తవ్వి మేము కమిషన్లు మీరు తీసుకున్నట్టు మేము మీలాగా తప్పుడు పనులు చేయాలా? మీరు తప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది. ఏదో సిగ్గుందా జీడిగింజ అంటే నేను మొత్తం నల్లగానే ఉన్నా నాకేమవుతుంది అన్నదట. అట్లున్నది మీ ముచ్చట. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకొని ఉంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతాము అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తాము అన్నారు. మరి 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను, కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ.
2.5 ఏళ్లల్లా తమ్మిడేటి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరకముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 7 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు. 2 సంవత్సరాల 7 నెలలు ఏం చేసిండ్రు అని అడుగుతున్నా. ఇంకా అవినీతి గురించి మాట్లాడతాడు. మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని 2,700 కోట్ల రూపాయలు లేపి 2,328 కోట్లు లేపిన మీరు అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇదే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞము అని. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఈ ప్రాణహిత చేవేళ్ల గురించి అడుగోలు మాట్లాడిండు. ఇవాళ సూదపూస లెక్క మాట్లాడుతుండు. ఇక రంగులు మారంగానే, చొక్కాలు మారంగానే, పార్టీలు మారంగానే నీ స్టాండ్లు మారుతాయి. కానీ ప్రజలు మారరు కదా, నువ్వు మార్చుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అంటే ప్రతి అబద్ధం నేను జస్ట్ ఇంకా పేజ్ 1లోనే ఉన్నా. ఆయన రాసుకున్న ప్రతి పాయింట్కు నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్పదలుచుకున్నా. నంబర్ 2, పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటాడు. ఎన్ని అబద్ధాలు! ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి నేను బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెట్టా. నథింగ్ రాంగ్. ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పిండ్రు. దాన్నే బయట పెట్టా. ఇప్పుడు దెర్ ఆర్ 2 రిపోర్ట్స్. ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. ఈ కమిటీలో పేజ్ 6 పైకి పోబావు, పైకి పేజ్ 5 రైట్, పేజ్ 6 కింది రైట్. పేజ్ 6 paragraph 3 you can see. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin, and to examine whether 160 TMC water can be directly lifted, taken to Midmaner reservoir. You can see. Koncham kindi kan babu. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 TMCల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. చెప్తూ కిందేమన్నది, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra state. So ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది? ఎస్, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా, ఆ రిటైర్డ్ ఇంజనీర్లని ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లొచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమని అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన.
కమిషనే నాకు ఇచ్చింది డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు, గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5. ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పిన ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. In our report dated 7th April 2015, అంటే ఫస్ట్ రిపోర్ట్, on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకోని బాబు, అరే ఆగమాగం చేస్తుంది బిడ్డ, కొంచెం కింది కానీ మంచిగా 2 పారాగ్రాఫ్లు కనబట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మానేర్ రిజర్వాయర్ and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడాడు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్? మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేము చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజీ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా, ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? సొల్లు, రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. ఏదో వెనకటి వాడు అంటాడు తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు, నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి, కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది. నెక్స్ట్, వ్యాప్కోస్. ఇక దీని గురించి మాట్లాడండి నిన్న పేస్ట్. ఇందులో ఏమంటాడు? చెఫ్ లాంటి వాడు, వ్యాప్కోస్ అనేది చెఫ్ లాంటివాడు. అంటే హోటల్లో మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే బిర్యానీ చేస్తాడు, వీడు ఒక చెఫ్ అని ఏదో మాట్లాడిండు. సో ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. వ్యాప్కోస్ని ఎవరు తెచ్చిండ్రు? మేమా? ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ను మీరు అపాయింట్ చేసిండ్రు. యూ హ్యావ్ అపాయింటెడ్ వ్యాప్కోస్. సో సిడబ్ల్యూసి కేంద్రం ఏం చెప్పింది? నీళ్లు లేవు అన్నది. మేము వ్యాప్కోస్ను పిలిచి అడిగినాం, అరే నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మరి ఏం చేయాలన్నా ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పు, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, నీళ్ళు ఉన్న చోటికి మార్చుకుందాము అని మేము తేలే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్టు మీద వ్యాప్కోస్కి అవగాహన ఉంది కనుక, అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక మీరిచ్చిన సంస్థకే మరి ప్రత్యామ్నాయం చూపు బాబు. సిడబ్ల్యూసీకి వెళ్ళి ఇట్లా 3 లెటర్లు వచ్చినాయి, ఉమాభారతి ఇట్లా లెటర్ రాసింది, నీళ్ళు లేవంటున్నారు, మరి ఆనాడేమో నువ్వు ఉన్నవని ఇస్తేవి, దీన్ని ఏందో చూసి మరి మాకు ప్రత్యామ్నాయం చూపి నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, అక్కడికి మార్చుకుందాము అని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇయ్యలే కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కూడా ఇచ్చినావు కదా వ్యాప్కోస్కు, మరి ఇప్పుడు
నువ్వు కూడా వ్యాప్కోస్కే ఇచ్చినావు. మరి వాడు చెఫ్ అయితే మరి ఆ సూత్రం నీకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు కూడా అట్లే రాయించమని ఇచ్చినావా? నువ్వు నీ డాక్యుమెంట్లు బయట పెట్టాలనా? ఆనాడు ఇచ్చింది వ్యాప్కోస్కు కాంగ్రెస్ ప్రభుత్వమే. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్కే ఆర్డర్లు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఇస్తే తప్పు, నువ్వు ఇస్తే ఒప్ప. బీఆర్ఎస్ కొత్త గీయలే, ఇన్ కంటిన్యూయేషన్ ఉన్న దాంట్లో మరి లేవంటున్నారా నాయన, నువ్వే చేసినావు పోయినసారి. మరి ఎక్కడుందో చెప్పు, ఏం చేయాలో మాకు గైడ్ చేయని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి వాడు చెఫ్ అయితే వాడు ఎట్లా చెప్తే గట్లిచ్చేటోడు అయితే మరి నువ్వెందుకు ఇచ్చినావు నాయన రేవంత్ రెడ్డి? చెంపలేసుకో చెప్పు. నువ్వు నిన్నేమన్నావు? చెఫ్కి ఇచ్చిండు, వాడు బిర్యానీ తెమ్మంటే బిర్యానీ తెస్తాడు, ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ తెస్తాడు అన్నావు కదా. మరి ఆ ఇడ్లీ తెచ్చినందుకు నువ్వెందుకు ఇచ్చినావు? నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యాప్కోస్కి ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది? మరి అంటే నువ్వు బిర్యానీ తెమ్మని లేకపోతే కోడిగుడ్లు తెమ్మని చెప్పినావా? యు ఆన్సర్ ద సొసైటీ. అంటే అట్లా చిల్లర మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ కాళేశ్వరం వాజ్ ఫుల్లీ అప్రూవ్డ్ అండ్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 18 డైరెక్టరేట్ల నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు తెచ్చినాం. ఫైనల్ టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని, దిస్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెడెడ్ బై ద సెక్రటరీ వాటర్ రిసోర్సెస్. వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణమైనటువంటి అనుమతులు, అన్ని అనుమతులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ రకంగా? వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఏం మార్చింది? వాళ్ళు ఏం మార్చలే. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకసారి ఆ సిస్టమ్ పెట్టు, మొత్తం కాళేశ్వరంది హోల్ డయాగ్రామ్ పెట్టు. కాళేశ్వరం మన వాటర్ సిస్టమ్ ఉంది కదా. ఎస్, తమిళ ఏది బాబు? ఇది మేడిగడ్డ, రైట్. దిస్ ఒక నిమిషం, అదొద్దు, అది ఆన్ చేయ, డౌన్, స్విచ్ ఆఫ్, రైట్. ఇప్పుడు మారిందల్లా కాళేశ్వరంలో ఎల్లంపల్లి ఇక్కడ బాయ్, దిస్ ఈజ్ ఎల్లంపల్లి, రైట్. ఇది ఎల్లంపల్లి, మనం ఇక్కడ చూస్తున్నది ఎల్లంపల్లి. అప్పుడు ఇక్కడ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలి. తమ్మిడిహట్టి ఇది, ఎల్లంపల్లి ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మిగతాదంతా సేమ్. ఇగో ఇక్కడ నుంచి ఇది అనంతగిరి, ఇది రంగనాయక సాగర్, ఇది మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ సాగర్, ఇదేమి మారలే. ఇదంతా కూడా యథావిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టుగానే ఉన్నాయి. మీరు పిలిచిన టెండర్లే, మీరు పిలిచిన కాంట్రాక్టర్లే తప్ప ఈ సిస్టమ్ ఏమీ మారలే. ఏది ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నథింగ్ ఈజ్ చేంజ్డ్. మారిందల్లా ఒక నిమిషం, తమ్మిడిహట్టి నుంచి మీరు ఎల్లంపల్లికి తేవాలనుకున్నారు. దిస్ ఈజ్ ఎస్వైపి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అన్నారు కనుక తమ్మిడిహట్టి నుంచి ఒక గీడికి వచ్చినాం మనం, మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి ఇది సుందిల్ల, దెన్ ఇది అన్నారం, అన్నారం నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి. కిందికి ఎందుకు వచ్చినాము? ఇక్కడ నీళ్లు 160 లేవన్న కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ వాటర్ కమిషన్, తమ్మిడిహట్టికి వచ్చేసరికి 280 టీఎంసీలు ఉన్నవి. ఇందులో మీరు 240 టీఎంసీలు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 160 లేవని చెప్పింది. కిందికి వచ్చినప్పుడు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా మనం డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది, 240 మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నవ్ యూ టెల్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ తప్ప? నీ సొంత స్టోరీయా, సెంట్రల్ వాటర్ కమిషన్ది సొంత స్టోరీయా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మీద లేవన్నారు, కింద డిపిఆర్ చేసి పంపితే 240 టీఎంసీలకు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిన్న ఆయన మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000 వెళ్ళి
1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మనోళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నట్టు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడేటి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుండిల్లు వచ్చింది. 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేసి ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద. రైట్, ఆ షీట్ పెట్టు, ఏం పెరిగిందో మన దగ్గర షీట్ ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రాణహిత చేవెళ్ళ నుంచి కాళేశ్వరానికి పోతే ఆయకట్టు పెరగలేదట, నీళ్లు పెరగలేదట, కాస్ట్ పెరిగింది అని మాట్లాడారు. నౌ యు సీ, ప్రాణహిత చేవెళ్లలో నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. అలా మల్లన్న సాగర్ 50, రంగనాయక సాగర్ 3, కొండపోచమ్మ సాగర్ 14, అనంతగిరి 3.5. ఇవన్నీ లెక్క పెట్టద్దా మరి? ఈ రిజర్వాయర్లు ఒకటి గాలి కడతామా? రిజర్వాయర్ కట్టాలంటే భూసేకరణ ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది, R&R ఉంటుంది, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నీళ్లు పెరగలే, 16 టీఎంసీల నీటి సామర్థ్యం 141కి పెరిగింది. నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు 16 లక్షల నుంచి 37 లక్షలకు ఆయకట్టు పెరిగింది. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ బదులు 3 టీఎంసీలకు పెరిగింది. భూసేకరణ పునరావాసం కోసం ఆనాడు మీరు ప్రాణహితలో ఎకరానికి 2 లక్షలు పెడితే మేము 16 లక్షల దాకా ఇచ్చినాం, యావరేజ్ 11 lakhs ఇచ్చినాం. మరి ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరగదా? నేను ఇంకోటి అడుగుతా, సింపుల్ రేవంత్ రెడ్డి, నీ కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు ఫస్ట్ జీవో 1,450 కోట్లు, అది బుడ్డ ప్రాజెక్టు. మరి ఆ కొడంగల్ నారాయణపేట ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందా మరి? చెప్పు, సమాధానం చెప్పు. కొడంగల్ నారాయణపేటకు 1,450 కోట్లున్న జీవో ఇవాళ 4,350 కోట్లకు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇంకా అది పని కానేలే, ఇంకా అంత వరకు అది 6,000 అయిద్దో 7,000 అయిద్దో, ఏమిట్లకి ఏం కాలే. 1,450కి వెళ్ళి 4,350కి కొడంగల్ లిఫ్ట్ పెరిగింది కదా. ఎందుకు పెరిగిందో సమాధానం చెప్తావా రేవంత్ రెడ్డి? ఇంత చక్కగా 16 లక్షలు ఎక్కడ, 37 లక్షలు ఎక్కడ, 160 టీఎంసీలు ఎక్కడ, 240 టీఎంసీలు ఎక్కడ, 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఎక్కడ? అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడానికి ఒక అద్దు ఉండాలయ్యా. నీ ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పెట్టుకో, సరిగ్గా సరిపోతుంది నీకు. ఏం మాట్లాడు? నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు, ఎకరాలు పెరగలేదు, ఏం పెరగకుండా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. మరి ఇదేంటి, నోరా మోరా ఇది? వాట్ ఈస్ దిస్? ఐ స్టాండ్ బై దిస్. ఇలా తప్పుంటే చెప్పు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజ్. తర్వాత అసలు ఇంకోటి కూడా చెప్పాలి, మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎందుకు కానీ మన రాష్ట్రానికే పోదాం. ప్రాజెక్టు కాస్ట్ పెరగకుండా అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తయిందా? మనం ఒకసారి ఆ షీట్ పెట్టు బాబు. ప్రాజెక్టులు పెరిగిన అంచనాలు, లెట్ అస్ అండర్స్టాండ్ అసలు ఎట్లా పెరుగుతాయి ప్రాజెక్ట్ కాస్ట్లు, ఏం జరిగినాయి. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చూద్దాం ఇప్పుడు. నాగార్జున సాగర్ 122 కోట్లతో కడతామన్న నాగార్జున సాగర్ 1,183 కోట్లకు పోయింది. అంటే 900 టైమ్స్ పెరిగింది. అట్లీస్ట్ ప్రణహిత చేవెళ్ళ 40,000 80,000 అయింది, అంటే డబుల్ అయింది. లేదు 2 టీఎంసీ కాదు, తర్వాత మనం ఇంకొక టీఎంసీ పెంచుకుందామని 3rd టీఎంసీకి పోయినాం, అది పోతే కూడా 3 అంతలే అయింది. కానీ ఇక్కడ 9 అంతలు అయింది నీ నాగార్జున సాగర్. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కడతామన్న శ్రీరామ్ సాగర్ 4,300 కోట్లు అయింది, అంటే 107 టైమ్స్ పెరిగింది, 107 సార్లు. దిస్ ఈజ్ ఆల్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. జూరాల 70 కోట్లది 1,815 కోట్లు అయింది, అంటే 25 రెట్లు పెరిగింది. పులిచింతల ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ముంచి ఆంధ్రకు వారిచ్చిండు. 3వ పంటకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణను నల్లగొండను ముంచి 3వ పంట కోసం దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్. ఆ ఉత్తమ్ కూడా పూర్తిగా R&R ఇయ్యలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఆ ప్రాంతానికి మా జగదీష్ రెడ్డి గారు చెప్తే వెళ్ళి అక్కడ R&R నష్టపరిహారం అంతా మేమిచ్చినాం. 565 కోట్లది
1816 కోట్లకు ఇది లేటెస్ట్, 3 అంతలు పెరిగింది. సింగూరు 29 కోట్లది 169 కోట్లు పెరిగింది, 500 టైమ్స్. ఎల్లంపల్లి 900 కోట్లది 2048 కోట్లు, ఇంకా లేటెస్ట్ ఇది వస్తే ఇంకా పెరుగుతుంది, 4000 దాటింది అది. దేవాదుల 6000 కోట్లకి వెళ్ళి 17,500 కోట్లకు పెరిగింది. అసలు పెరగని ప్రాజెక్టు ఈ దేశంలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా అసలు ఒక ప్రాజెక్ట్ ఉందా? కెన్ యూ షో ఏ సింగిల్ ప్రాజెక్ట్? నీ కొడంగలే చెప్తే కదా ఇప్పుడే 1400కి 4500 అయిందని. అసలు నా దృష్టిలో, టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దేశములోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఆయకట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయన ఏదో సరే, ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ ఒక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే, కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే, ఇది ఈ పెద్దది బాబు లైట్ వస్తుందా? రైట్, దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. గోదావరిలో వరద బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపమిగా. లేదు, ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్ళతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు, కాలమైనా కాకపోయినా, కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తా నెక్స్ట్. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో పోయిన 2 సంవత్సరాలు నీళ్లు బారినాయి కదా. పోయినసారి వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మానేర్ వస్తే ఇక్కడ నుంచే కాళేశ్వరం మోటార్లు నడిపినాం. మధ్యలో ఈ ఎల్లంపల్లికి వెళ్ళి మోటార్లు నడిపి కొన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించినాం. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఇది మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్, ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే, మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతోని నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే. ఆ మూసికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో ఏం చెప్పింది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది, గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు ఏడా యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. మరి నేను కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది?
నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని గులగొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళటి కన్నా ఈ సుంకిశాలను రిపేర్ చేసినవా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయి ఇవాళకి 2 సంవత్సరాలు అయింది. నో రిపేర్. పెద్దవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెద్దవాగు. ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి పెద్దవాగుకు? ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెద్దవాగు కొట్టుకుపోయింది. దెన్ కమింగ్ టు వట్టెం పంప్ హౌస్. పాలమూరు ఎత్తిపోతలో పథకంలో కట్టిన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నువ్వు నిన్న క్లోజప్లో పెట్టండి ఆ కెమెరాలు అంటుండ్రు రేవంత్ రెడ్డి. మీరు కూడా దయచేసి క్లోజప్లో పెట్టండి. రేవంత్ రెడ్డి ఘనకార్యం నేను పెద్ద తెగ చెప్తుండు, క్లోజప్ పెట్టుండి కనబడదా? చూపించి రాంటుండు. ఇది కూడా చూపిరు జర రేవంత్ రెడ్డికి. నీ పాలమూరు జిల్లాలో నీ ఘనకార్యం వల్ల, నీ తప్పిదం వల్ల వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. దెన్ చెక్ డ్యామ్. బాంబులు పెట్టి చెక్ డ్యామ్ పేలిస్తే, ఇది సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో మీరు బాంబులు పెట్టి చెక్ డ్యాములు పేల్చిండ్రు. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఏమంటాము, క్రిమినల్ చర్యలు ఇవి. అంటే అసలు ప్రభుత్వ ప్రజాధనాన్ని ఇసుక కోసం, కాంట్రాక్టర్ల కోసం చెక్ డ్యామ్లను పేల్చేసిండ్రు మీరు. ఇంకా గొప్ప ఘనకార్యం, ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలి 8 మంది చచ్చిపోతే శవాలు కూడా ఇయ్యాలటికి బయటకు తీయలే నువ్వు. దీని గురించి ఎందుకో మాట్లాడవు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ కుప్పగూలినా మాట్లాడవు, పెదవాగు కూలిపోయినా మాట్లాడవు, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా మాట్లాడవు, సుంకిశాల కుప్పగూలినా మాట్లాడవు. ఇవన్నీ నీ 2.5 సంవత్సరాల్లో జరిగిన ఘనకార్యాలే కదా. ఇవెందుకో చూపియవు మరి. వీటి గురించి ఎందుకో మాట్లాడవు నువ్వు. ఎందుకు ఊకే ఈ చిల్లర రాజకీయాలు చేస్తుంటావు నువ్వు? కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక 2-3 విషయాలు చెప్పినారు. కానేపల్లి పంప్ హౌజ్ నీళ్ళు వచ్చినాయి, రిటైనింగ్ వాల్ కూలిపోయింది, ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. గోదావరి నది చరిత్రలో ఎప్పుడు రానంత ఫ్లడ్ ఇన్ ద ఇయర్ 2022 29 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చింది. హిస్టరీ ఇన్ ద రికార్డ్ ఆఫ్ ద గోదావరి. భద్రాచలం కూడా మునిగిపోయింది ఆ రోజుల్లో. అంత ఫ్లడ్ వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్ళు వచ్చినమాట వాస్తవం. బట్ టుడే ఆ ఫ్లడ్ వచ్చిన 2 months లో, విత్ ఇన్ 45 days 2 months లో ఏజెన్సీయే ₹1 ఖర్చు పెట్టకుండా రిస్టోర్ చేసి ఆ పంప్ హౌస్ ను మళ్లీ సిద్ధం చేసింది. మోటార్లు నడిపినాం, నీళ్లు ఎత్తినాం, రైతాంగానికి ఇచ్చినాం. కానీ నిన్న ఆ ఫోటో చూపించి ఇదేదో మునిగిపోయింది, అసలు ఇది నడతలేదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. విత్ ఇన్ 45 days వితౌట్ స్పెండింగ్ ₹1 ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ ఏజెన్సీతో చేయించి 45 రోజుల్లో మళ్ళా మోటార్లు ఆన్ చేసినాం, రైతాంగానికి నీళ్లు ఇచ్చినాం. ఈ రోజు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ ఎత్తితే నీళ్లు వస్తుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఆపరేషన్. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఓ మాట ఏమంటాడు, అసలు ఎట్లెత్తుతారు నీళ్లు, ఆయన ఈ బ్యారేజీలు ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టిండ్రు అన్నాడు. నేను ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఇచ్చంపల్లి కాడ కట్టేది ఉండే, ఈడెట్లా కట్టిండ్రు అని మీరు మాట్లాడుతుండ్రు కదా. అదే బ్యారేజీల మీద కోదండరాం లెటర్ పెట్టు. ఇది అసెంబ్లీ క్వశ్చన్. కౌన్సిల్లో, శాసన మండలిలో కోదండరాం అడిగిండ్రు. వాట్ ఈస్ ద క్వశ్చన్? Question number B. Whether it is fact that the experts opinioned that Sundilla Annaram barrages may also collapse as Medigadda barrage. Answer: no sir. Sundilla Annaram intact undi, అది కూలిపోయే ప్రమాదం లేదు అని ప్రభుత్వం శాసన మండలిలో చెప్పిన సమాధానం. నెక్స్ట్, ఉత్తమ్ ప్రెస్ మీట్. ఈ మధ్య వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు కడతాం, నీళ్లు తెస్తాము. ఏడికి తెస్తామన్నారు? సుందిళ్ళకి తెస్తాము అన్నారు. అది పెట్టినా, సుందిళ్ళకి తెస్తాము అన్నారు.
నేనేమంటే సింపుల్ క్వశ్చన్, మై సింపుల్ క్వశ్చన్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ ఉత్తమ్. అరే నిన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి? వీళ్ళు మోటార్లు ఒత్తు అంటారు, సుందిలో పనిచేయేది, అన్నారం పనిచేయేది, అన్నారం ఆగమైపోయింది అని ఈ రిపోర్ట్లో అని వాళ్ళు నిన్న అన్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? తమ్మిడిహట్టి నుంచి నీళ్లు సుందిలకు తెచ్చిపోస్తాం, సుందిల మోటార్లు ఒత్తి ఎల్లంపల్లికి తీసుకుపోతాం అన్నారు. మై క్వశ్చన్ ఈజ్, అరే సుందిలో కూలైపోయింది, అది పనికే రాకపోతే మరి సుందిలో ఎందుకు పోతురు? సుందిలో పనికే రాదు, అన్నారం సుందిల్లా మేడిగడ్డ 3 కొట్టుకనైపోయినాయి. ఇసుక మీద ఎవడన్నా కడతాడా? ఎవడన్నా ఇసుక మీద కడతారా? ఇది వట్టిదే అని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మరి అది ఒట్టిదే అయితే నువ్వు తమ్మిడిహట్టి నుంచి నీళ్లు ఎందుకు సుందిళ్ళకి తెచ్చి అందులో పోతా, సుందిళ్ళకి వెళ్ళి మళ్ళీ మీదికి తీసుకుంటే ఎల్లంపల్లికి అని ఎందుకు అన్నావు? మరి సుందిళ్ళ మంచిగుంటే మరి అన్నారం మంచిగుంటుంది, అన్నారం మంచిగుంటే మేడిగడ్డ మంచిగుంటుంది. 3 గదే టెక్నాలజీతో కట్టినాయి, 3 గదే నది మీద కట్టినాయి, 3 వరుసకు కట్టినాయి కదా. బదనాం చేయడానికి మాట్లాడతారు తప్ప మీ మాటల్లో నిజాయితీ లేదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే నువ్వు తమ్మిడిహట్టి కడతా సుందిళ్ళలో పోస్తా అన్నావో, సుందిళ్ళ బ్యారేజ్ ఇలా డీటెయిల్ గా అన్ని పేపర్లు కూడా వచ్చింది. సుందిళ్ళ బ్యారేజ్ బాగుంది, దానికి గ్రౌటింగ్ చేసిండ్రు, దాన్ని వాడకంలోకి తెచ్చుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు, మేము సుందిళ్ళలో పోస్తాం నీళ్లు తెచ్చుకుంటాము అన్నారు. మరి సుందిళ్ళ మంచిగుంటే అన్నారం బాగుంటుంది, అన్నారం బాగుంటే ఆ మేడిగడ్డలో ఆ 2 పిల్లర్లు మంచిగా చేస్తే అది కూడా పనిచేస్తుంది. అంటే మీ మాటలు వేరు, మీ చేతలు వేరు. దిస్ ఇస్ ద ఇది ఎవరిచ్చింది మీకు రిపోర్టు? ఒక ఎక్స్పర్ట్ రిపోర్టు సుందిళ్ళలో పోయింది, ఇది వాడుకోండి అని ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ మీద రివ్యూ చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మిడిహట్ట టు సుందిల్లా, వెన్ ఇట్ సుందిల్లా ఈజ్ ఓకే, అన్నారం ఈజ్ ఓకే, దెన్ మేడిగడ్డ ఈజ్ ఆల్సో ఓకే విత్ రిపేర్ ఆఫ్ 2 piers. నెక్స్ట్ ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న జర ఎన్డీఎస్ఏ గురించి బాగా గొప్పగా చెప్పిండు, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను ఆయన మాట్లాడుతూ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ అన్నాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చింది, ఇది ఎలక్షన్ల ముందే వచ్చింది, November 1 నాడు. దే ఆర్ ద ఎక్స్పర్ట్స్, దే ఆర్ ద మాస్టర్స్, ఇక వాళ్ళంత గొప్పోళ్ళు లేరు, వాళ్ళు చెప్పిన మాటని నాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మాట్లాడి. ఠీకే, అసలు ఎన్డీఎస్ఏ సంగతి ఏందో కూడా చెప్తా ఒక్కసారిగా. అది పెట్టినాను రిపోర్ట్ పెట్టి. ద శాంటిటీ ఆఫ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నౌ ఐ వాంట్ టు షో. కొంచెం చిన్నది. ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డీఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏకు చైర్మన్ గా November 1 నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్ట్ లో సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్లు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం కొట్టుకుపోయిందో అందులో స్పష్టంగా మీకు మెన్షన్ చేసింది. ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్, ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు. మరి ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డీఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్టు. కరెక్ట్ గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది.
సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారనే ఎన్డీఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం, 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చాట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ నీ ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక ఆయన ఇచ్చిండు, మధ్యలో ఈయన మారిండు, చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిండు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిండు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్గా వస్తాడు, పైకెళ్ళి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళేదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది? మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. యాక్చువల్గా 31 నెలలు కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్ గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపట్టలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం. నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు. రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, ఇక నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేం లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్లు ఇచ్చి నీ తప్పులను కొద్దిగా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బోడగొట్టినావు నువ్వు. ఇక నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు. ఇది ఎంత బ్యాడ్ అంటే ఎప్పుడు చూడు దాన్ని తాటి చెట్టు అంత ఎత్తవరిండేమంటాడు. నిన్న కూడా మాట్లాడి సరే ఇప్పుడు ఎట్లుంటుందంటే గుజ్జు లేనోనికి తలలో గుజ్జు లేనోనికి గుజ్జున్నోని చూస్తే కొద్దిగా వానికి ఏమంటాం జలసీ ఉంటుంది. అట్లనే పొట్టి ఉన్నోనికి పొడుగున్నోని చూస్తే కూడా జలసీ పాడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? నీకు ఆ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నిన్న జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీనికి గుజ్జు లేదు, వీడు తాటి సెట్. మరి నేను గింత అంత పుట్టించిండి సెట్ అంటారు చూడు దాన్ని, ఇప్పని చెట్లకే నిన్ను పుట్టించే దేవుడు. మరి నేనేం చేయాలి? అయితే నేను ఒక మాట మాట్లాడి, అంటే అందుకే చెప్పిన అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నిన్న ఆయన ఏం మాట్లాడి వీడియో పెట్టాయి ఒకసారి, నేను చెప్పిన కాల్ చేయి రెడీ పెట్టుకో. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు? అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తొత్తు అంటాడు, ఆడ నీళ్లు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు. నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు పొడుగు ఉన్నాడు అది ఇదని మాట్లాడి.
ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినం. నేను ఉత్తగా చెప్తలేను. ఒకసారి స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి, ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఒక్క నిమిషం ఆగు. మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎలినో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎలినో వచ్చింది బై, నీళ్ళే లేవాడా, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఎన్నికలు వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము, వరద, తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్ల వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్ల వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్ల వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నీళ్ళే లేవటాడా? నౌ కమ్ టు దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్. దిస్ ఇస్ నాట్ మై స్టోరీ, నాట్ మై ఫిగర్. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీ అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్ లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమన్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు ఎంత ఉంది? ఇప్పుడు ఎన్ని గంటలకు? ఇది 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని వస్తాలే, నల్లొత్తే కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, లాస్ట్ 3 ఎస్టర్డే, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి. దిస్ ఇస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసీ ఫిగర్, సిడబ్ల్యూసీ లెక్క. సో నీళ్లు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర? పాయింట్ ఏంటంటే, గోదావరి నది పాయ కన్నెపల్లి పంప్ వైజ్ వైపు వాల్ ఉంటుంది. నది నిండుగా నీళ్లు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్లు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటుంది. ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్ లాంచ్ చేస్తే 3 TMCల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 TMC ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 TMCల నీళ్లు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని నీళ్లు మళ్ళీ పెట్టినాను, అది ఉంది కదా అక్కడ 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు 1 TMC, 11,000 అనుకుంటే దాదాపు 7 TMCల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరిలో. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి. ఇంకా 3 ఎత్తంగా కూడా 4 కిందికి పోతాయి. నీకు 89,000 వరద ఉంటే, అరే నల్లొత్తే కదా బై బిందె నింపేది అంటాడు, వాన పడితే కదా బై నేను మోటార్లు ఒత్తేది అంటాడు. అదే నేను చెప్పింది, నీకు గుజ్జు లేకపోతే నేనేం చేయాలి? అరే వాన పడ్డా పడకపోయినా కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఓత్తావా నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డు యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్ కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్ల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా
రైతుల్ని ఎండబెట్టి ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ చిల్లర అబద్ధాలు, నల్ల వస్తే కదా బిందె నింపుతా, పడితే కదా నీళ్ళు వచ్చేది, మేము పైన తమ్మిడి హట్టి కానీ కింద వీళ్ళు చెప్పిన కాళేశ్వరం దగ్గర కానీ. ఎస్, నేను చెప్పిన మేడిగడ్డ దగ్గరనే నిన్ననైతే 1,22,000 పోయినాయి, ఇవాళ 79,000 పోతుంది. ఇంకా 4 రోజుల దాకా నీళ్లు ఉన్నాయి. చుక్క చుక్క ఎత్తు లావట్టు, ఒడిసిపట్టు నీళ్లను. ఒడిసిపడతావా ఇడిచిపెడతావా? యూ డిసైడ్ నౌ. ఒడిసిపెట్టలేవు నువ్వు, ఇడిచిపెడుతున్నావు చంద్రబాబుకు కిందికి. నేను అంటున్నాను ఇంకా, అరే బీఆర్ఎస్ వాళ్ళు మోటార్లు ఒత్తమంటురు, మేమేందో ఒత్తనట్టు. ఉత్తర తెలంగాణ రైతులు అరే నిజంగానే నీళ్లు పోతున్నట్టున్నాయి, మేము ఒత్తకపోతే మేము తప్పు చేసినట్టు అవుతుంది, వీళ్ళేదో పెద్ద రైతుల కోసం అడిగినట్టు. ఎవరన్నా ఉత్తర తెలంగాణ రైతులు అరే నీళ్లున్నా రేవంత్ రెడ్డి ఒత్తుతలేరు అని అనుకుంటారు. మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా. దిస్ ఈస్ ద వర్డ్ హీ యూజ్డ్ ఎస్టర్డే. అక్షరం అక్షరం రాసుకున్న ఆయన స్పీచ్ విన్నాను. అక్షరం అక్షరానికి సమాధానం చెప్తున్నా. నీళ్లు లేవాలా, లేని కాడ ఒత్తుమంటారు, వాననే పడలేదు. వీళ్ళ మాటలు నమ్మితే ఎవరైనా ఉత్తర తెలంగాణ రైతులు నీళ్లుండి కూడా రేవంత్ రెడ్డి ఒత్తుతలేడు అని ఉత్తర తెలంగాణ రైతులు అనుకునే ప్రమాదం ఉంటది గనక నేను ఈ స్పీచ్ కొడుతున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావు? తలకాయ ఎడబెట్టుకుంటావు ఇప్పుడు? 89,230 cusecs are at this moment water is flowing in river Godavari near Medigadda. మేము చెప్పింది అది, వర్షం వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్లు ఉంటాయి అని. తర్వాత సరే మళ్ళా అదే చిల్లర మాటలు, అప్పుల గురించి. నేను మొన్ననే ఈ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, పెట్టండి అసెంబ్లీ. నేను ఇక్కడే చెప్పలే, అసెంబ్లీలో చెప్పినా, మొన్న భవన్లో చెప్పినా, పబ్లిక్ ఫోరంలో చెప్పినా. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,17,000 మాత్రమే. మళ్ళా నిన్న అదే సొల్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి. 8 లక్షలని 7 లక్షలని. నేను అది మళ్ళీ అంత డీటెయిల్స్లోకి పోను అప్పుల్లోకి. మొన్ననే చెప్పిన ఇదే భవన్లో, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఓన్లీ 4,17,000. నిన్న రేవంత్ రెడ్డి అంటాడు, అరే మేము ఏం ఆపినాం బై, అన్ని స్కీములు ఇస్తున్నాము, అన్ని నడుపుతున్నాం అన్నాడు. నీకు అర్థమైతే నీ ఈపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి, నీ ఈపు నీకు కనబడతలేదు. సమస్య అక్కడ ఉంది. అన్ని స్కీములు ఇచ్చిండట, కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని స్కీములు కొనసాగిస్తున్నా అని నిన్న మాట్లాడిండు. నువ్వు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 19,000 కోట్ల రూపాయలు ఆపి ఎస్సీ ఎస్టీ బీసీ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అన్ని స్కీములు నడిపినావు నువ్వు. మేము ఏ రోజు కూడా కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపినవు, 20,000 కోట్ల రైతు బంధు ఆపినవు. నువ్వు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీములు, కేసీఆర్ కిట్ ఆపినవు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినవు, యాదవులకు గొర్రె పిల్లలు ఆపినవు, ముదిరాజులకు చేప పిల్లలు ఆపినవు, దళితులకు దళిత బంధు ఆపినవు. నువ్వు ఉద్యోగస్తులకు 6 డిఏలు ఆపినవు, పిఆర్సీ ఆపినవు, రైతు బీమా ఆపినవు. నేను ఏమాపినావు నీకు నీ ఈపు నీకు కనబడితే కదా ఏమాపినావో తెలిసి, ప్రజలకు వస్తే తెలుస్తుంది. మేము రోజు ప్రజల్లో ఉంటున్నాం కనుక ప్రజలు నువ్వు ఏం ఆపినవో, ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో మేము రోజు ప్రజల్లో ఉంటాం గనక మాకు తెలుసు. నువ్వు ఇప్పుడు పోలీస్ వలయంలో, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో, బోధి పెవిలియన్ లో ఇనుప కంచెల మధ్య, ఇనుప గోడల మధ్య ఉంటున్నావు కనుక నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వేం ఆపినవో నీకు అర్థమైతలేదు. ఇవాళ మాట్లాడదాము అంటుండు. ఎస్, మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాం. ఆనాడు 7 ఏళ్లు తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద మాట్లాడదాం. 3 సీజన్లు 3 సంవత్సరాల పాటు 3 పిల్లర్ల మరమ్మతు చేయకుండా నువ్వు ఎట్లా నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డావో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు బారుతున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నువ్వు ఎట్లా ద్రోహం చేస్తున్నావో మాట్లాడదాం. నువ్వు రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి
తెలంగాణ ప్రజలకు నీ హామీలు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం. మేము రెడీ. నువ్వు మొన్ననే ఏదో 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా, జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రిని 20 ఏళ్ళు జరుపుకున్నావు కదా. నీకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. కనీసం కేసీఆర్ ను తెలంగాణ తెచ్చిన నాయకుడిగా గౌరవించే సంస్కృతి లేదు నీకు. ఆయన చావును కోరుకుంటున్నావు నువ్వు. ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు. ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్ గా మాట్లాడిండు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాలేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం. నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను. 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం. బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ. నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు నిన్న జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి 20 ఏళ్ళు అన్నావు. నేను 23 ఏళ్ళు ఎమ్మెల్యే. నీకంటే సీనియర్ను. ఎమ్మెల్యేగా సీనియర్ను, మంత్రిగా సీనియర్ను, రాజకీయాల్లో సీనియర్ను. నువ్వు నా శిష్యునివి, నా వెనక తిరిగినోనివి. నీకు బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. చాలా మాట్లాడదాం. ఎక్కడ పెట్టో పెట్టు. నీకు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు. ఇక ఈయన ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అసలు నీ అపాయింట్మెంట్లు నీ ఎమ్మెల్యేలకే దొరుకుతలేవు, నీ మంత్రులకే దొరుకుతలేవు. పాపం ది మోస్ట్ హానెస్ట్ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట ఎట్లా వెయిట్ చేస్తుంది చూడు. గుమ్మడి నరసయ్య నీ ఇంటి ముంగట పాపం నువ్వు 3 రోజులు ఆ ఫుట్పాత్ మీద ఎండలో నిలబడి నీకోసం నిరీక్షిస్తే కనీసం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోపలికి కాదు, దరిదాపులకు కూడా నీ పోలీసులు రాణిస్తలేరు. నువ్వు అంత ఇనుప కంచెల మధ్య బతున్నావు. నువ్వేందో పెద్ద అపాయింట్మెంట్లు ఇచ్చినట్టు. నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా అన్నావు కదా. మొన్న నువ్వు 100 కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కనే కట్టిన క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు ఎందుకు పెట్టినవో సమాధానం చెప్పు. నువ్వు కొత్తగా కట్టుకున్న 100 కోట్ల క్యాంప్ ఆఫీస్ కు 17 కోట్లతోని ఇనుప కంచెలు బ్యారికేడ్లు పెట్టించినావు నువ్వు. పోదామా ఇప్పుడు బోధి ప్యాలెస్ కు? చూపియాలన్నా జీవో 17 కోట్లతోని కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, బ్యారికేడ్లు, ఇనుప కంచెలు పెట్టుకున్న జీవో చూపియాలన్నా రేవంత్ రెడ్డి? నేను చెప్తుండు ప్రగతి భవన్ ఖుల్లా రావచ్చు, ఎవరన్నా తినిపోవచ్చట, అన్నం పెడితే సీతక్క అంటుండు. మరి నువ్వెందుకు 17 కోట్లతో కంచెలు పెట్టుకున్నావు? చూపియాలన్నా జీవో చూపియాలన్నా? రమ్మంటావా బోధి ప్యాలెస్ కు? నువ్వు పెట్టిన ఇనుప కంచెలు, నువ్వు పెట్టుకున్న బ్యారికేడ్లు చూపియాలన్నా? మాట్లాడేటప్పుడు కొద్దిగా కింద చూసుకో నీది నువ్వు. నిన్న మాట్లాడుతూ ఒక్క చుక్క నీరు రాలేదట. ఉందా వీడియో? అది అప్పులు ఉన్నట్టుంది. చుక్క నీరు పెట్టుకున్నట్టున్నావు నువ్వు. ఉన్నదా? ఉంటే పెట్టు. ఒక్క చుక్క నీరు రాలేదట కాళేశ్వరంలో. తాగనీకి కూడా రాలేదు. కమిషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది. కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి ఇది అప్పులు అనుకో. మళ్ళా డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు. పంపులు, లిఫ్టులు, ఆయకట్టు పెరగలే. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలే. అది పాతదే పెట్టినావు. ఒక్క చుక్క నీరు రాలే. ఈ షీట్ పెట్టుకో. ఒక్క తాగడానికి కూడా నీళ్ళు రాలే. ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, రూపాయి ఉపయోగం కాలేదు అని మాట్లాడండి. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. ఇది నాది కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రజెంటేషన్ ఇది.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ప్రజెంటేషన్. లెట్ us see that. 98,570 ఎకరాలు ఒక ఆయకట్టు వచ్చింది. 456 చెరువులు నింపితే 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చింది. 2,143 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నింపడం ద్వారా 1,67,050 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. ఎగ్జిస్టింగ్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 LMD స్టేజ్ 2 నిజాం సాగర్ లాంటి దానికి 17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. కింద లాస్ట్ది 2021 నుంచి 23-24 వరకు సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగు, హల్దీ వాగు, మా దుబ్బాక ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే గేట్లు ఎత్తుతాడు ప్రతి సంవత్సరం పోయి. హల్దీ వాగు ద్వారా నీళ్లు ఇడిస్తే 20,576 ఎకరాలకు నీళ్ళు వచ్చింది. అన్ని చూస్తే స్థిరీకరణ కొత్త ఆయకట్టు కలిపి 20 లక్షల ఎకరాలకు గత సంవత్సరం కూడా కాళేశ్వరం ద్వారా ఆయకట్టు, డైరెక్ట్ ఆయకట్టు అండ్ స్థిరీకరణ ద్వారా నీళ్ళు వచ్చినాయి. నేనేం మాట్లాడతావు? ఒక్క ఎకరానికి రాలే. అరే ఇగో ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఈయనే ఉన్నారు, నేను ఇక్కడనే ఉన్నాను, మేము ఇద్దరం ఎమ్మెల్యేలు పొద్దుగాలేస్తే కాళేశ్వరం రోజు కాలువలేంబనే తిరుగుతాం మేము. మొన్న యాసంగి పంటలో ఒక గుంట ఎండకుండా మా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేలు, నర్సాపూరు, మెదకు, అటు హుస్నాబాదు, అటు మానకొండూరు, పైన సిరిసిల్ల ఇవన్నీ వారినాయి కదా కాళేశ్వరం కింద. ఒక్క ఎకరం బాగలేదని మాట్లాడడానికి కొద్దిగానన్ను ఉండాలి కదా రేవంత్ రెడ్డి, నీకు కొద్దిగానన్ను ఉండాలి కదా. పురాగా ఎట్లా గింత పచ్చి అబద్ధాలు మాట్లాడతావు? తర్వాత అప్పుల గురించి మాట్లాడి నిన్న. సరే అది కూడా ఒక్కసారి చూపి బాబు, అప్పుల గురించి ఏం మాట్లాడిందో చూపి. అయితే ఈ అప్పుల గురించి మాట్లాడే ముందు ఎంత పచ్చి అబద్ధాలంటే ఈ మధ్యనే మీరే సాక్ష్యం. మన జూపల్లి మాట్లాడుతూ 1,70,000 కోట్లు అప్పు చేసిన అన్నాడు. తెల్లారి బట్టి మాట్లాడుతూ 1,70,000 అప్పు చేసిన అన్నాడు. నిన్న ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డి ఒక 10,000 పెంచుకున్నాడు, 1,80,000 అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి 3 నెలల కింద అసెంబ్లీలో మాట్లాడుతూ 3,47,000 చేసిన అన్నాడు. నువ్వు 4 నెలల కింద చెప్పింది కరెక్టా? అయ్యాలో చెప్పింది కరెక్టా? నువ్వు అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? నిన్న ప్రగతి భవన్లో చెప్పింది కరెక్టా? 4 నెలల కింద అసెంబ్లీలో మాట్లాడి 3,47,000 కోట్లు అప్పు చేసిన అన్నాడు. బట్టేమో 1,70,000 అంటాడు. నిన్న రేవంత్ నాలుక మర్రేసిండు 1,80,000 అంటాడు. ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 1,77,000 కోట్లు అప్పు చేస్తే ఈ 30 నెలల్లో మనం చేసిన అప్పు రమారమి 1-2 ఇక్కడ అక్కడ 1,80,000 కోట్ల రూపాయలు రఫ్లీ మనం అప్పు చేస్తే మీరే చూసింది సాక్ష్యం. అంటే అందుకే అన్నా నేను, అబద్ధానికి అంగిలాగా దొరుకుతుంది రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఒక మాట, బట్టిది ఫైనాన్స్ మినిస్టర్ది ఒక మాట, నిన్న ప్రగతి భవన్లో రేవంత్ రెడ్డిది ఇంకొక మాట. ఏది నమ్మాలి? గిన్ని అబద్ధాలు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే ఒక ముఖ్యమంత్రి గిట్లా పూటకో తీరు నాలుక మర్రేయచ్చనా ఇట్లా? దీన్ని ఏమంటారు? మీరే ఆలోచించండి. మీ విజ్ఞతకు, రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. నౌ చాలా ఉన్నాయి, ఏం చెప్పాలా. స్కూళ్ళది ఉన్నది, ఉద్యమకారులది ఉన్నది, చాలా ఉన్నాయి. కానీ అది కూడా అబద్ధమే. స్కూల్ అట వీళ్ళు వచ్చినాక పిల్లలు పెరిగిరట. కేంద్ర ప్రభుత్వమే స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది, పిల్లలు తగ్గిండ్రు అని. ఈయన పెరిగిండు అన్నాడు. సరే, అది మళ్ళీ వచ్చినాడు, ఇంకా డీటెయిల్గా ఒకరోజు మాట్లాడతా ఎట్లా పెరిగినావు అన్నా. నిన్న ఇంకో మాట అంటాడు, ఏ ఉద్యమకారులు ఎప్పుడైనా ఉన్నారా మీ కేసీఆర్ గారు పక్కన అంటాడు. అసలు రేవంత్ రెడ్డి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టి ఎవడరా జై తెలంగాణ అంటాడని నువ్వు ఆ ఉద్యమకారుల గురించి మాట్లాడేది? అసలు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతికత నీకున్నదా? రాజీనామా చేయవా రేవంత్ రెడ్డి అంటే మేమందరం ఒరిజినల్ ఇచ్చినాం, నువ్వేమో జిరాక్స్ ఇచ్చి తోక ముడిచిపోయినావు. నువ్వు జిరాక్స్ కాగితం, నువ్వు. మేము ఒరిజినల్ ఇచ్చి రాజీనామాలు ఆమోదించుకున్న వాళ్ళు, మేము జిరాక్స్ ఇచ్చి తోక ముడిచినోడి నువ్వు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి మాట్లాడుడంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టున్నది నా దృష్టిలో. ఒక కోదండరామ్ గారిని అక్కడ పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ కోదండరామ్ గారు నిరుద్యోగుల గురించి మాట్లాడాడు, విద్యార్థుల గురించి మాట్లాడాడు, ఫీజు రియంబర్స్మెంట్ కనబడది, ఆర్టీసీ కనబడది, ఉద్యోగులు అసలే కనబడరు ఆయనకు, యూనివర్సిటీలు కనబడాయి. నేను అడుగుతున్నా, దేశపతి శ్రీనివాస్ ఉద్యమకారుడు కాదా? మా తమ్ముడు ఎర్రోల సీన్ కాదా? స్వామి గౌడ్ గారు కాదా? మా దేవి ప్రసాద్ అన్న కాదా?
మా శ్రీనివాస్ గౌడ్ గారు కాదా ఉద్యమ నాయకుడు? బాల్కసుమన్ ఎవరు? రాకేష్ ఎవరు? గంటా చక్రపాణి ఎవరు? ప్రొఫెసర్ సీతారామరావు ఎవరు? ప్రొఫెసర్ పాపిరెడ్డి ఎవరు? ప్రొఫెసర్ లింబాద్రి ఎవరు? గోరేట్ వెంకన్న ఎవరు? ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి నేను? కేసీఆర్ ఒక ఉద్యమకారులను ఎంపీలు చేసిండు, ఒక ఉద్యమకారులను ఎమ్మెల్యేలు చేసిండు, ఉద్యమకారులను మంత్రులు చేసిండు కదా. నీకు అంత నిజాయితీ ఉంటే ఆ కోదండరాంను విద్యాశాఖ మంత్రి చేయి, నీ కమిషన్ల బాధన్న పోతుంది. నీకు అంత నిజాయితీ ఉంటే కోదండరాం గారిని విద్యాశాఖ మంత్రి చేయి. నువ్వేం చేసినావు అంటే నీ ద్రోహాన్ని కప్పుపుచ్చుకోవడానికి నువ్వు ఈ చిల్లరగా ఏదో ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఏడన్నా అసలు గన్ పార్క్ దగ్గరికి పోయి నువ్వు శ్రద్ధాంజలి ఘటించినావా? 4 పూలు పెట్టినావా రేవంత్ రెడ్డి? నువ్వు ఏడన్నా ఉద్యమంలో జై తెలంగాణ అన్నావా నీ ముఖానికి? నా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ విల్ ట్రై టు కంక్లూడ్. ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్, దేశంలో బ్యారేజీలు, అసలు ఇంత పెద్ద బ్యారేజీలే ఉన్నాయి అన్నాడు. దేశంలో ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, మనకంటే ఎంతెంత కెపాసిటీస్తో ఉన్నాయి కూడా నా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎన్డీఎస్ఏ కూడా రిపేర్ చేయమని ఎట్లా చెప్పిందో నా దగ్గర ఉన్నది. అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చు మొత్తం కేవలం 87,000 కోట్లు. ఇయర్ వైజ్ లెక్క కూడా ఉంది. 1,00,000 కోట్ల అవినీతి అంటారు, ఖర్చే 87,000 కోట్లు అయింది. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక అట్లా చాలా ఉన్నాయి. ఇగో ఇది అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి ఇరిగేషన్ పద్దు. వీళ్ళు ఏం చెప్పిండు అంటే ఒక సంవత్సరం 2024-25 సంవత్సరంలో 6 లక్షల ఎకరాలకు ఆయకట్టిస్తా, అట్లనే 25-26లో 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా, 15 లక్షల ఎకరాలు ఇస్తా అని ఇది నిండు అసెంబ్లీలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన పేపర్. ఫస్ట్ ఇయర్ ఏమో 6,56,000, 2025-26 ఏమో 9,43,000, అంటే 9.5, 15, 16 లక్షలు. 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీలో చెప్పిండ్రు. మీ ముఖానికి 16,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రా? మీ గవర్నమెంట్ వచ్చి 3 సీజన్లు 3 full years వస్తే 16 లక్షల ఎకరాలకు అసెంబ్లీలో సాక్షిగా నీళ్లు ఇస్తామన్న మీరు 1 లక్ష ఎకరాలకన్నా ఇచ్చిండ్రా? మీరు బీఆర్ఎస్ ఎంత గొప్పగా చేసింది చూసి నేర్చుకోండి. మేము ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం చర్చ చేద్దామా? బీఆర్ఎస్ హయాంలో వచ్చిన ఆయకట్టు ఎంత, మీ 3 ఏళ్లలో వచ్చిన ఆయకట్టు ఎంతనో మాట్లాడదామా? ఆర్ యూ రెడీ? ఇవాళ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా బయట పెట్టాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. మేడిగడ్డ దగ్గర ఒక చిన్న రబ్బర్ డ్యామ్ వేసుకొని మోటార్లు ఆన్ చేయొచ్చు, కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ బయట పెట్టు. ఎందుకు దాచిపెడుతున్నావు ఆ రిపోర్ట్? ఆ రిపోర్ట్ ఇచ్చిన ఈఎన్సీని వారం తిరగకుండానే ట్రాన్స్ఫర్ చేసి బెంచ్ మీద కూర్చోబెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా ఆ ఈఎన్సీని మీరు రిటైర్ చేసిండ్రా లేదా నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఒక ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ గా పనిచేసిన తెలంగాణ ఈఎన్సీ సార్ రబ్బర్ డ్యామ్ పెట్టొచ్చు, నీళ్లు వాడుకోవచ్చు, మనం వాడుకుందామని ఒక ఇంజనీర్లు ఒక నివేదిక ఇస్తే నువ్వు కాళేశ్వరం వాడుకోవచ్చు అంటవా అని వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు. 6 నెలల దాకా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ లేకుండా రిటైర్ చేసి ఇంటికి పంపించిండ్రు. అంటే ఇంత పగ మీకు కాళేశ్వరం మీద, మీకు ఇంత ప్రతీకారం మీకు. సో ఈరోజు వన్ థింగ్ ఈజ్ క్లియర్. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నాడు, ఏదో ఎలకలు పొక్కలు కొట్టినాయి అన్నాడు. నిన్న ఇల్లు కట్టుకుంటే ఎలకలు పొక్కలు కొట్టినట్టు ఏదో బ్యారేజ్లో పొక్కలు కొట్టి నీళ్లు బయటకు వెళ్ళాను. ఇప్పుడు ఎలకలు ఉంటే ఇల్లు గులగొట్టుకుంటాడు, నీళ్లు అలా పెట్టుకుంటాడా? ఎలకలు ఉంటే ఎలకల్ని ఎట్లా పంపించాలో చూస్తాం, ఇల్లు మంచిగా చేసుకుంటాం. ఇవాళ ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్, కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది ఇట్స్ ఓన్లీ 1%. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఈజ్ 1 కాంపోనెంట్. ఇన్ దట్ 1 కాంపోనెంట్ అవుట్ ఆఫ్ 85 piers ఓన్లీ 1 pillar గాట్ సంక్. అంటే 1%, 99% కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. అది నీకు బాగా తెలుసు, ఎవరికి తెలుసో తెలియదో కానీ రేవంత్ రెడ్డికి బాగా తెలుసు 99% కాళేశ్వరం ఇంటాక్ట్ ఉందని నీకు తెలుసు గనుకనే మల్లన్న సాగర్ నుంచి 8,000 కోట్లు పెట్టి మూసికి నీళ్ళు తెస్తున్నావు. కాళేశ్వరం కూలిపోతే మరి 8,000 కోట్లు నువ్వెందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీళ్లే లేకపోతే, గోదావరిలో నీళ్లే లేకపోతే 1,00,000 కోట్లు కొట్టుకునే పోతే
మల్లన్న సాగర్ లేకనే పోతే మరి నువ్వు 8,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినావు ఇవాళ అంటే అందుకే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉందనే విషయం ప్రజలకు ఎంతవరకు తెలుసో తెలియదో కానీ రేవంత్ రెడ్డికి మాత్రం పక్కా తెలుసు, బాగా తెలుసు కనుకనే ఇవాళ 8,000 కోట్లు పెట్టి మూసికి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను రేవంత్ రెడ్డిని కూడా అంటా ఉన్నా, బేషిజాలొద్దు, ఇప్పటికైనా పంపింగ్ స్టార్ట్ చేయి. ఇప్పటికైనా నీకు ఇంజనీర్లు బ్రీఫింగ్ చక్కగా చేయనట్టున్నారు, సరిగా చేసుకో. వాన వల్లేదు, నీళ్ళు ఎక్కడి నల్లొత్తే కదా బిందె నింపుడు అని కాదు. వాన పడకుండా అది 88,000 క్యూసెక్కులు పోతున్నాయి. ప్రాపర్ బ్రీఫింగ్ ఇంజనీర్ల దగ్గర తీసుకో, బేషిజాలు పక్కన పెట్టు, మోటార్లు ఆన్ చేయి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. చర్చ పెడతావా పెట్టు, ఎప్పుడు ఎక్కడ శాసనసభ వేదికైనా ఏ వేదికైనా మేము చర్చకు సిద్ధం. జై తెలంగాణ. క్లీన్ బోర్డ్